సృష్టిలో సహకారిగా నీకు సాటవరమ్మా. యేసయ్యకే జన్మనిచ్చిన భాగ్యము నీదమ్మా. ఈ సృష్టిలో సహకారిగా నీకు సాటవరమ్మా. యేసయ్యకే జన్మనిచ్చిన భాగ్యము నీదమ్మా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ కార్యక్రమం మేము ఈ వేసవి సెలవుల్లో మన ఉమెన్ వొకేషనల్ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ కార్యక్రమం మేము నడిపించడానికి మా యొక్క సంఘ కాపరైనటువంటి ఎస్ జాన్ గారు మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. తర్వాత మా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీవాణి అమ్మగారు కూడా ఈ కార్యక్రమంలో మాకు మంచి సహకారాన్ని అందించారు. తర్వాత మన చర్చ్ సెక్రటరీ గారు అంటే ప్రవీణ్ గారు, ట్రెజరర్ గారు డేవిడ్సన్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి మాకందరికీ చేయూతగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా దేవాది దేవుని తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ ఈరోజు మేము ఈ కార్యక్రమం 10 రోజులు జరుగుతుంది. ఈ 10 రోజులకి మేము పెట్టుకున్నటువంటి అంశము నెనరుగల స్త్రీ ఘనత నొందును. అది మనకు సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి స్త్రీ ఘనత నొందుతుంది, ఎవరు నెనరుగల స్త్రీ అని చెప్పేసి ఆ అంశం మీద 10 మంది స్త్రీల గురించి ఈ 10 రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 రోజులు కార్యక్రమాలు అయిన తర్వాత మేమందరం కూడా ఆయా సబ్జెక్ట్స్ మీద మళ్ళీ మర్చిపోకుండా దాన్ని మంచిగా గుర్తుపెట్టుకునేటట్టుగా దాని మీద క్విజ్ ప్రోగ్రామ్స్, గేమ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. పబ్లికల్ సంబంధించినటువంటి గేమ్స్ అవి కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి 2 అంశాల తర్వాత గేమ్స్ కూడా కండక్ట్ చేసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. జూమ్లో ఈ గేమ్స్ కండక్ట్ చేస్తారు. యూట్యూబ్లో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్లో మంచిగా చేసినటువంటి వినయ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత ఈ అందరు కూడా మాకు సహకరించి అందరూ స్త్రీలందరూ కూడా సహకరించి వాక్యం చెప్పమన్నప్పుడు, తర్వాత బైబిల్ రీడింగ్ చేయమన్నప్పుడు, తర్వాత ప్రార్థన చేయమన్నప్పుడు, పాట పాడాలన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నో అనకుండా మేము చేస్తామని చెప్పేసి ముందుకొచ్చి ఈ కార్యం 10 రోజులకి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేటట్టుగా అందరూ కూడా మాకు సహకరించారు. కాబట్టి మీరందరూ కూడా మీ అభిప్రాయాల్ని పంపించండి. మీ అభిప్రాయాలు మాకు పంపిస్తే మేము దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా మేము ఇంకా ముందు చేసుకునేటువంటి వచ్చే సంవత్సరం చేసుకునేటువంటి ప్రోగ్రాంలో వాటిని మేము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము పర్ఫెక్ట్గా ఉండం కదా. కాబట్టి మీరు కూడా ఇస్తే సలహాల ప్రకారంగా మేము వీటి చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాము. మరి యొక్క 10 రోజులు 15 + 5 మొత్తం 15 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ముందుగా మా ఎస్ జాన్ అయ్య గారు అయినటువంటి మా పాస్టేట్ చైర్మన్ గారు అయినటువంటి జాన్ అయ్య గారిని మాకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మా సెక్రటరీ గారిని, మా ఉమెన్ ప్రెసిడెంట్ గారిని, మా చర్చ్ సెక్రటరీ గారిని, మా చర్చ్ ట్రెజరర్ గారిని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా వారని కోరుతున్నాను. వారి యొక్క శుభాకాంక్షలతో ఈ కార్యక్రమం సజావుగా ముందు జరిగేటట్టు చేస్తాను. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా దేవుడు అతని యొక్క ఆధీనంలో ఉంచుకొని దీన్ని సక్రమంగా జరిగేటట్టుగా ఒక మంచి కార్యానికి ఇది నాందిగా ఉండేటట్టుగా చేయాలని చెప్పేసి మీ అందరు కూడా చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున శుభాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తన యొక్క అమూల్యమైనటువంటి అపారమైనటువంటి కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి స్వస్థతకై, చేసిన ఘనమైన కార్యముకై దేవుని యొక్క నామం బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధముగా సిఎస్ఐ హన్మకొండ సంఘమునకు, కమిటీకి, స్త్రీల సమాజం వారికి, యవన సమాజం వారికి,
సండే స్కూల్ బిడ్డలందరికీ, సంఘం అంతటికీ మేము రుణస్థులమై ఉన్నాము. మీ యొక్క అమూల్యమైనటువంటి ప్రార్థనలు, మీ యొక్క ప్రేమ బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీరు మా కుటుంబాన్ని మీ యొక్క ప్రార్థనలో ఎత్తిపట్టుకొని మీరు మమ్మలను మరి దేవుని యొక్క కృపకు పాత్రలుగా చేసిన విధానాన్ని బట్టి నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తుంటున్నాను. మీకు వందనములు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. మరి యొక్క సమయంలో స్త్రీల సమాజం వారు 2021 సంవత్సరానికి గాను VBA చేసుకుంటకు మరి శుభములు తెలియజేయమని కోరి ఉండగా నేను నిలబడి ఉంటూ ఉన్నాను. దేవుని కృపను బట్టి ఈ విధంగా నేను చెప్తానని కూడా అనుకోలేదు. మరి దేవుడు తన కృపలో ఈ విధమైనటువంటి గొప్ప సదవకాశమును అనుగ్రహించి ఈ శుభములు తెలియజేసే గొప్ప సమయమును, ఆరోగ్యమును, బలమును, శక్తిని దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. స్త్రీల సమాజము CSI హన్మకొండ సంఘములో ఒక ప్రత్యేకమైనటువంటి భాగంగా ఉంటూ అనేకమైనటువంటి ఆత్మీయ కార్యక్రమాల ముందుకు తీసుకుపోతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ స్తోత్రములు కలుగునుగాక. మరి ఈ సంవత్సరము నెలలు గల స్త్రీ ఘనత నొందును అనేటటువంటి అంశముతో వారు ముందుకు వెళుతూ బైబిల్లో ఉన్నటువంటి 10 శ్రేష్టమైనటువంటి స్త్రీల క్యారెక్టర్స్ని ఎన్నుకొని వాటిని ధ్యానించడము అనేటటువంటిది ఒక ముదాభమైనటువంటి విషయము, ఒక ఆత్మీయమైనటువంటి విప్లవాన్ని స్త్రీల సమాజంలో, సంఘంలో తీసుకొని వస్తుందని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఘనమైనటువంటి కార్యములు దేవుని కొరకు చేసినటువంటి స్త్రీలు విశ్వాసమును ఇలాంటి పాండమిక్ సమయాలు, అనేకమైన విపత్తులు వారి జీవితాల్లో సంభవించినప్పుడు ఎదుర్కొని నిలబడి ధైర్యంతో ప్రభు కొరకు ఘనమైన కార్యములు చేసినటువంటి స్త్రీల యొక్క ఘనతను, విశ్వాసమును, నిరీక్షణను ధ్యానించుట గొప్ప విషయమని నేను ఈ అంశమును ఎన్నుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి చక్కగా స్త్రీల సమాజ సెక్రటరీ శ్రీమతి ఉషా మాత సంజీరావు గారు, ఆఫీస్ బేరర్స్, స్త్రీల సమాజం వారందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి సమకూర్చబడి ఈ విధమైనటువంటి కార్యంలో ముందుకు వెళ్ళడము మరి దేవునికి ప్రీతికరమైన విషయం అని నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా సెక్రటరీ గారికి అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము మరి సంఘానికి, ప్రత్యేకంగా స్త్రీల సమాజానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశిస్తూ నా యొక్క శుభములు నేను తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ కార్యమును దీవించి గొప్ప తన కృపలో దీవెనకరంగా, జయకరంగా మార్చి దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాంటి కృప ఆశీర్వాదం దేవుడు దయచేయను గాక. ఆమేన్. తరతరములకు మా నివాసమైనటువంటి దేవా, నీకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. CSI హన్మకొండ సంఘమును బట్టి నీకు వందనములు, స్త్రీల సమాజమును బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నా. మా ప్రభు, స్త్రీల సమాజం ద్వారా గొప్ప పరిచర్య మీరు జరిగిస్తున్న విధానానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పాండమిక్ టైంలో కూడా మా ప్రభువ ఈ గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమముల ద్వారా, ప్రార్థనల ద్వారా సంఘమును, కుటుంబములను కట్టుటకును, బలపరచుటకును, ధైర్యపరచుటకును మీరు ఈ యొక్క స్త్రీల సమాజంను సాధనముగా మార్చుకుంటున్న విధానానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘం యొక్క ఔదార్యము గొప్పది మా ప్రభువ, సంఘము యొక్క ప్రార్థన గొప్పది మా ప్రభువ, సంఘము యొక్క ఐక్యత గొప్పది మా ప్రభువ. ఎందుకంటే మా తండ్రి, సంఘమును మీ రుధిర దారులలో మీరు కనినటువంటిది మా ప్రభువ. మీ ప్రార్థన వినే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, ఈ యొక్క పాండమిక్ టైంలో ఆధ్యాత్మికంగా కుటుంబములను బలపరచుటకు, అనేకులను నీలో స్థిరపరచుటకు, విశ్వాసములో స్థిరపరచుటకు, బలపరచుటకు ఈ యొక్క VBS 2021 సంవత్సరం మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. 10 మంది స్త్రీలు మా ప్రభువ చక్కని నేర్పరితనం కలిగినటువంటి విశ్వాస నిరీక్షణలో నిలబడి క్లిష్టమైనటువంటి విపత్తు కాలంలో నీ కొరకు గొప్ప కార్యములు చేసిన స్త్రీల యొక్క క్యారెక్టర్స్ ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ధ్యానమును నడిపించే బిడ్డలకు నీ పరిశుద్ధాత్మ జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క VBS ద్వారా స్త్రీల సమాజం, సంఘము బలపరచబడి
ఈ యొక్క పాండమిక్ టైంలో నీ కొరకు బలమైన ఆయుధముగా నిలబడుటకు నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క కార్యము నీకు మహిమకరముగాను, సంఘములకు క్షేమకరముగాను, ఆశీర్వాదకరముగాను, నీ ధైర్యమును, నీ విశ్వాసమును, నిరీక్షణను రెట్టింతలుగా నింపేదిగా ఉండనట్లు నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యమును జరిగించమని, మీరే మహిమ జయము పొంది మమ్మలను దీవించమని, ఈ కార్యమంతటిని నీ చేతులకు సమర్పిస్తాం. సంఘమంతటిని నీ చేతులకు సమర్పిస్తాం. మా ప్రభు యొక్క పాండమిక్ టైంలో నీ కాపుదల, నీ కంచ, నీ సంరక్షణ మా అందరి చుట్టూను, మా కుటుంబముల చుట్టూను, మా సంఘము చుట్టూను మీరు వేసి కాచి కాపాడి సంరక్షించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సిఎస్ఐ స్త్రీల సమాజం వారికి, సంఘం అంతటికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క VBS పాండమిక్ సిచ్యువేషన్ టైంలో VBS 2021 నిర్వహిస్తున్న స్త్రీల సమాజం వారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ప్రేయర్ చేస్తున్న స్త్రీలు, వాక్య పరిచర్య చేస్తున్న స్త్రీలను బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఎందుకంటే ఎంతో ప్రేయర్ అవసరత చాలా మందికి ఉన్నది. ప్రేయర్ లేకుండా ఎంతో భయపడుతూ ఈ కరోనా సిచ్యువేషన్లో ఎంతో భయక్రాంతులు అవుతున్నారు. వీరికి ఈ యొక్క ప్రేయర్ ఎంతో నెమ్మది, శాంతి, ధైర్యాన్ని ఇస్తుంది. ఇటువంటి ప్రేయర్ చేస్తున్న స్త్రీలకి, వాక్యాన్ని పరిచర్య చేస్తున్న స్త్రీలకి యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇంకా మీరు ఆత్మీయంగా బలపడి అనేకులకు ఆశీర్వాదకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం అంతటినీ నిర్వహిస్తున్న ఉషా మార్త ఆంటీ గారికి, స్త్రీల సమాజం వారికి, ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డకి యేసుక్రీస్తు నామములో వందనాలు. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. విమెన్ VBS కూడా మరి దేవుడు కృప చూపించినాడు. మరి స్త్రీల సెక్రటరీ గారు ఉన్న మరి ఉషా మార్త సంజీవరావు గారు మరి చక్కగా మరి దాన్ని ఆర్గనైజ్ చేశారు. మరి దేవుడి నామమున మరి ఆమెకు శుభములు. అదే రీతిగా మరి యొక్క ఆర్గనైజ్ చేస్తూ మరి గ్రీటింగ్స్ చెప్పమన్నారు. మరి దేవునికి వందనాలు. మరి ఈ యొక్క స్త్రీల మధ్య హనుమకొండ ఫెలోషిప్ మరి దినదినాభివృద్ధి చెందటానికి దేవుడు కృప చూపించినాడు. అదే రీతిగా మరి ప్రతి వారు మరి వంతు మరి వారు పాటు పడుతున్న విధానాన్ని బట్టి దేవునికి మరి వందనాలు. అదే రీతిగా మీరందరికీ మరి శుభములు తెలుపుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బి విత్ యూ. ఆమేన్. క్రీస్తు అతి పరిశుద్ధ నామాన శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఉమెన్ ఫెలోషిప్ VBS కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మరి ఉమెన్ ఫెలోషిప్ మన సంఘంలో మొదటి నుంచి చూసినట్లయితే ఏ కార్యక్రమం అయినా కూడా ముందు ఉండి మరి మొదటి అడుగు వేసేటువంటి వారు ఉమెన్ ఫెలోషిప్. మరి అదే క్రమంలో మరి ఇన్ని రోజులుగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఫాస్టింగ్ ప్రేయర్స్ జూమ్లో ప్రారంభించి మరి మన సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కొరకు, మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు మరి ఉమెన్ ఫెలోషిప్ మరి ప్రతిరోజు కూడా నిరవధికంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు నుంచి ఉమెన్ ఫెలోషిప్ VBS కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మరి ఈ VBS ప్రోగ్రాంలో భాగంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏ రకంగా దేవునిపై విశ్వాసాన్ని ఉంచి ఏ రకంగా మరి దేవుని కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు చేయడం అనేటువంటిది జరిగిందో మరి ఆ ఒక అంశాన్ని తీసుకొని మరి VBS కార్యక్రమంతో ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ రకంగా నాయకత్వం వహిస్తున్నటువంటి ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీ గారైనటువంటి శ్రీమతి P. ఉషా మాత సంజయరావు గారికి, అదేవిధంగా ట్రెజరర్ అయినటువంటి శ్రీమతి ఎస్తర్ జయరాజ్ గారికి, అదేవిధంగా వీరికి వెనక ఉండి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నటువంటి మిస్టర్ K. వినయ్ కుమార్ గారికి, వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో మరి మనందరికీ కూడా దీవెనకరంగా ఉండేటువంటి విధంగా దేవుడు ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి పాస్టరేట్ కమిటీ అదేవిధంగా సంఘం అంతటి తరఫున ఉమెన్ ఫెలోషిప్ సభ్యులందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటి దాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నీ నండిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ
పాటి దాననయా నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా. విబిఎస్ కొరకు ఈ దినము ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగంగా ఆదికాండము 16వ అధ్యాయము 1 నుండి 10 వచనములు చదువుకుందాము. ఆదికాండము 16వ అధ్యాయము 1 నుండి. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరను ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తర్వాత తాను గర్భవతినైతేనని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును కాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుకొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింపలేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. ఆదికాండము 17వ అధ్యాయము 15-16 వచనములు. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. ఆదికాండము 18వ అధ్యాయము 9 నుండి 15 వచనములు. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి.
స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను గనుక సారా, నేను బలమూడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంన నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగునెను. సారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితువనెను. ఆదికాండము 20వ అధ్యాయము 1-7 అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలోకి తరలిపోయి కాదేశుకును షూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారయిని గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకునే స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమి అని చెప్పాను. అయితే అబీమెలకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతం చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా, అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి నేను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసి అని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఆదికాండము 21వ అధ్యాయము 1-2 యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఆదికాండము 23వ అధ్యాయము 1-3 సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127. సారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావు నాకొక శ్మశాన భూమిని స్వాస్యముగా ఇయ్యుడని అడగగా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ కలుగునిగాక. నా తోటి సంఘ సభ్యులందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి క్రిటికల్ టైంలో కూడా మనం దేవుని ఆరాధించగలగడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. ఈరోజు మన యొక్క వాక్య సందేశాన్ని ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దాము. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి, ఉన్నవాడు అనువాడవు, సజీవుడవు నాయన. నీవు మాట్లాడే దేవుడవు, మా జీవితాన్ని సరిచేసే దేవుడవు, నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చే దేవుడవు ప్రభువా. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానములకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మాకు ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు ప్రభు వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడి తండ్రి మరి నీ చిత్తంలోనికి మమ్మల్ని నడిపించవలసిందిగా వేడుకుంటూ ఆది నుండి అంచెం వరకు నీ నడిపింపు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు స్త్రీలకు ఒక ప్రత్యేకమైన ఆధిక్యతనిచ్చారు.
అదేమిటి అంటే సంతానాభివృద్ధి కలుగు చేయడం, భూమిని నిండించడం. అది స్త్రీలకు మాత్రమే ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత. చాలాసార్లు స్త్రీగా మనం చాలా అల్పమైన వాళ్ళుగా ఎంచుకుంటూ ఉంటాం. మనకు మనమే ఇన్ఫీరియారిటీగా, కాంప్లెక్స్తో ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మనం చాలా విలువైనటువంటి వ్యక్తులుగా ఉన్నాము. కాబట్టి స్త్రీలుగా ఉన్నందుకు మనం ఎంతో సంతోషించబద్దులమై ఉన్నాము. దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళగా మనం ఉన్నాము. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అంటే జనాంగానికి తల్లిగా పిలువబడుతున్నటువంటి ఒక స్త్రీ యొక్క జీవిత చరిత్ర. సో ఆమె ఎవరో కాదు కానీ ఆమెనే శారా. ఈరోజు మనం శారా జీవిత చరిత్రను మనం ధ్యానాంశంగా మనం చదవబోతూ ఉన్నాము, నేర్చుకోబోతూ ఉన్నాము. ఆవిడ జీవితంలో నుంచి కొన్ని అంశాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. శారా యొక్క జీవిత చరిత్ర బైబిల్లో ఆదికాండంలో 11వ అధ్యాయంతో ప్రారంభమై 20వ అధ్యాయం వరకు కూడా ఆమె జీవిత చరిత్ర గురించి లిఖించబడి ఉంది. మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 20 నుంచి 32వ వచనం వరకు మనం గమనించినట్లయితే అబ్రహాము భార్యగా శారా ఉన్నారు. అబ్రహాము భార్య పేరు శారయి. ఆమె ఊరు వారి కుటుంబము ఊరు అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. వారు ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. వారి యొక్క శారా యొక్క మామగారి పేరు అంటే అబ్రహాము గారి యొక్క తండ్రి పేరు తెరహు. వీరు ఒక ఉమ్మడి కుటుంబంలో ఊరు అనే ప్రాంతంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ కానీ మనం చూసినట్లయితే వాళ్ళు అన్ని విషయాల్లో వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళ యొక్క సంపద అతి విస్తారంగా ఉన్నటువంటి కుటుంబము. సో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇంకా మనం చెప్పాలి అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అంతేకాకుండా ఆర్కియాలజిస్ట్ వాళ్ళు డిస్కవర్ చేసిన విషయం ఏమిటి అంటే ఊరు అనే ప్రాంతంలో ఇట్స్ ఎ ట్రేడ్ సెంటర్. అప్పట్లోనే అది ఒక ట్రేడ్ సెంటర్గా ఉంది. వ్యాపార సంస్థలు ఉన్నటువంటి ఒక ప్రదేశంగా ఆ ప్రాంతం ఉంది. అంతేకాకుండా అక్కడ ఒక లైబ్రరీ కూడా ఆ రోజుల్లోనే ఎస్టాబ్లిష్ చేసినట్లుగా కూడా ఆర్కియాలజిస్ట్ డిస్కవర్ చేశారు. అంటే వీళ్ళ యొక్క శారా అబ్రహాం యొక్క కుటుంబము వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని కూడా వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించారు. ఇది శారా యొక్క కుటుంబ పరిస్థితి. సో వారు ఒక మంచి ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి కుటుంబంగా ఉన్నారు. ఫినాన్షియల్ స్టేటస్ కానీ సో అన్ని విషయాల్లో ఎడ్యుకేషనల్గా కానీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీగా ఆ ప్రాంతంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. సో అలాంటి సమయంలో ఏం జరిగింది? ఎంతో చక్కగా వాళ్ళ యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. అలాంటి సమయంలో ఏం జరిగింది అని చూస్తే ఆమెకు సంతానం లేదు. ఆమె గొడ్రాలై ఉండేను. అది ఆమె జీవితంలో ఉన్నటువంటి లోటు ఏంటి అంటే సంతానం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. ఒకవేళ ఆర్థికంగా వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళు వేరే విధానంలో ఏదో ఒక లోటు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి స్త్రీ జీవితంలో కూడా ఏదో ఒక లోటు అనేది ఉంటూనే ఉంటుంది. బట్ దేవుడు ఆ యొక్క లోటుని తీర్చగలటువంటి సమర్థుడు. సో ఇక్కడ శారా జీవితంలో ఉన్నటువంటి లోటుపాటు ఏంటి అంటే ఆమెకు సంతానం లేదు. సో అలాంటి సమయంలో ఏం జరిగింది? అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది? 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహాము గారికి యెహోవా దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నీ జనాంగాన్ని విస్తరిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ వంశాన్ని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. ఇది అబ్రహాము శారా కుటుంబానికి ఇవ్వబడినటువంటి ప్రామిస్. అయితే ఆ ప్రామిస్కి ముందు ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అక్కడ అబ్రహాము శారా గారికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అనేది వాళ్ళ ముందు ఒక టాస్క్ ఉంది. సో దేవుడు మనకి ఆశీర్వాదాలు మన ముందు ఆయన పెట్టినప్పుడు
అది దేవుని వంతు ఆశీర్వాదాలు ఇవ్వడం అనేది. కానీ దాన్ని పొందుకోవడంలో మన యొక్క హస్తం కూడా ఉంటుంది. మనం కూడా చేయాల్సినటువంటి దాన్ని అందుకోవడానికి, ఆశీర్వాదాలు అందుకోవడానికి మనం కూడా చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి దేవుడు ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చాడు. దాన్ని పొందుకోవడానికి వాళ్ళు చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే వాళ్ళ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టాలి, వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి, తండ్రి ఇంటి వాళ్ళని విడిచిపెట్టాలి, బంధువులందరినీ కూడా విడిచిపెట్టి వాళ్ళు దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళాలి. ఇది వాళ్ళ ముందున్నటువంటి టాస్క్ అన్నమాట. అంటే రిలేషన్స్ అన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడటువంటి ఎంతో వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ముందు ఉంది. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీగా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాము, అదే సిచ్యువేషన్లో ఇప్పుడు జనరేషన్ మనం ఉన్నట్లయితే ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాము. ఒక స్త్రీగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఒక ప్రాంతంలో ఒక మంచి ఒక హౌస్ ఉన్నట్లయితే అన్ని ఫెసిలిటీస్ చక్కగా, ఒక మంచి జాబ్, మంచి హౌస్, మంచి వెహికల్స్ అన్నీ ప్రొవైడ్ చేయబడి ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి సడన్గా తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళడం అనేది అది ఒక స్త్రీకి అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అయితే ఆ రోజుల్లో శారా గారు ఉన్నటువంటి రోజుల్లో ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎక్కువగా పురుషుల కంటే కూడా ఆ రోజుల్లో స్త్రీ వేరే ప్రాంతానికి వెళ్తే ఎక్కువ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సింది స్త్రీలే. ఎందుకంటే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడటువంటి రాజులు, అక్కడటువంటి అధికారులు, అక్కడటువంటి ప్రజలు మరి స్త్రీలను ఏ ఉద్దేశాలతో, ఎలాంటి ఉద్దేశాలతో చూస్తారో తెలియదు అనమాట. సో అది ఇప్పుడు ఆమె ముందున్నటువంటి టాస్క్ రీచ్ అవ్వాలంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఆమె ఫేస్ చేయాలి. కాబట్టి అలాంటి సందర్భం ఇప్పుడు ఆమె ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి సందర్భంలో మరి అయినప్పటికీ కూడా అవన్నీ కూడా తెలిసి కూడా ఆమె భర్త యొక్క మాటకు లోబడి భర్త తీసుకున్నటువంటి డెసిషన్స్కి ఆమె విధేయత చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. షీ ఒబేడ్ హర్ హస్బెండ్స్ డెసిషన్ అండ్ షీ ఒబేడ్ హర్ హస్బెండ్స్ ఫెయిత్ ఇన్ గాడ్. ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి ఈమె కూడా అంగీకరించింది. అదే ఫెయిత్లో, తన భర్త యొక్క ఫెయిత్లో తను కూడా ఆ నిజమైన దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడింది. ఆ నిజమైన దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ని తను ఫుల్ఫిల్ చేయడానికి ఇష్టపడి ప్రయాణానికి సిద్ధపడింది. అబ్రహాంతో కూడా ఆమె బయలుదేరి వెళ్ళింది. సో ఈ సందర్భాన్ని బట్టి మనము ఒక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు, మనం గుర్తిరగచ్చు. అది ఏంటి అంటే సో షీ ఒబేడ్ హర్ హస్బెండ్స్ వాయిస్. సో మన ఇంటిలో మరి ఆత్మీయంగా తన భర్త తన భర్త అయినటువంటి అబ్రహాము ఆత్మీయంగా తను తీసుకున్నటువంటి తన విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద ఉన్నటువంటి నిజ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి తను తీసుకున్నటువంటి డెసిషన్ని ఈమె కూడా అంగీకరించింది, గౌరవించింది, అంగీకరించింది, పాటించింది అన్నమాట. అనుసరించడానికి ఇష్టపడింది. అది అక్కడ ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి సుగుణాన్ని మనం గుర్తించవచ్చు. ఆమె తన భర్త యొక్క విశ్వాసాన్ని తను గౌరవించింది, నమ్మింది, తర్వాత అనుసరించింది. అయితే నేను ఒక ఫ్యామిలీని, నాకు తెలిసినట్టు ఒక ఫ్యామిలీ గురించి మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒకసారి మేము ఒక అమౌంట్ కోసం అనమాట, మన చర్చ్లో ఒక స్క్రిప్చర్ యూనియన్ వాళ్ళు ఒక అమౌంట్ కలెక్ట్ చేయమని మాకు ఒక ఫైల్ ఇచ్చినప్పుడు మేము ఒకరింటికి పంపించాము మా పాపను. పంపించినప్పుడు వాళ్ళ హస్బెండ్, ఆ ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్ కొంత అమౌంట్ అక్కడ రాస్తూ ఉన్నారు, ఇంత అమౌంట్ ఇవ్వాలి అని. సో ఈలోపు వెంటనే వాళ్ళ భార్య వచ్చి అంత అమౌంట్ ఇవ్వడం అవసరమా, అంత అవసరం లేదు అని ఆమె అక్కడ ఆయన ఇచ్చే దాన్ని కూడా దేవుని పరిచర్య నిమిత్తం ఆమెను ఇవ్వాలి అనే ఆయన సంకల్పాన్ని, ఆయన యొక్క ఆలోచన వెనకలాగడం అనేది అక్కడ గమనించాను. అయితే ఇట్లాగా మరి మనము మన భర్త దేవుని సేవలో ఉన్నప్పుడు లేదా దేవుని పరిచర్యలో
వాళ్ళు కొన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఎంతవరకు మనం సహకరించగలుగుతూ ఉన్నాము. అట్లానే ఇంకొక ఫ్యామిలీని నేను గమనించాను. ఆయన మార్నింగ్ అంతా కూడా ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈవినింగ్ అయినప్పటికీ ఆయన బైబిల్ తీసుకొని పరిచర్యకి సువార్త ప్రకటించడానికి విలేజెస్కి వెళ్తూ ఉంటారు. ఆ రోజు నేను వాళ్ళ వైఫ్ని అడిగాను, ఎక్కడికి వెళ్ళారు అని అడిగినప్పుడు ఆవిడ ఒక మాట చెప్పారనమాట. ఆయనకి ఏం పని ఉంది, ఆయన బయటకు వెళ్ళి సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటారు, ఇంకా పని ఉంది ఆయనకి అని కొంచెం వెటకారంగా మాట్లాడడం అనేది నేను గమనించాను. అంటే చాలాసార్లు భార్యలుగా భర్త చేసేటువంటి ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలకు ఎంతవరకు సహకరించగలుగుతూ ఉన్నాము, భర్త చేసేటటువంటి ఆ పరిచర్యలో ఎంతవరకు సహకరించగలుగుతూ ఉన్నాము, సహకరిస్తూ ఉన్నామా లేకపోతే వాళ్ళని వెనక్కి లాగుతూ ఉన్నామా, లేదా ఆటంకంగా మనం ఉంటున్నామా అనేది ఎవరికి వాళ్ళు మనం గమనించుకుందాము. ఇక్కడైతే శారా తన భర్త తీసుకున్నటువంటి ఆ డెసిషన్ని తను నమ్మింది, తర్వాత ఇష్టపడింది, అనుసరించడానికి తన సహకారాన్ని తను అందించగలిగింది, తన యొక్క తోడ్పాటును తన భర్తకు అందించింది. సో ఈ విధంగా తన భర్త పట్ల ఎంతో విధేయత చూపించినటువంటి స్త్రీగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాము. తన యొక్క భర్త విశ్వాసాన్ని తను అనుసరించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. సో అదేవిధంగా 12వ అధ్యాయం 10 నుండి 20 వచనాల వరకు మనం గమనించినప్పుడు, సో వారు అక్కడి నుంచి అబ్రహాము శారా కనాను ప్రాంతంలో కొంతకాలం వాళ్ళు అక్కడ స్టే చేస్తారు. తర్వాత ఒక 5 years తర్వాత, అంటే శారా గారికి అప్పుడు 65 years ఉన్నప్పుడు ఆ కనాను ప్రాంతంలో ఒక కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఆ కనాను ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈజిప్ట్ ప్రాంతానికి వాళ్ళు ఐగుప్తు దేశానికి వాళ్ళు అక్కడ నివసించడానికి వాళ్ళు ప్రయాణమే ఆ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతూ ఉంది అన్నమాట. సో అప్పుడు వాళ్ళు కనాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళటానికి వెళ్ళే ఆ సమయానికి శారా గారి యొక్క వయసు 65 సంవత్సరాలు, ఆమె వయసు 65 సంవత్సరాలు ఆ సమయానికి. సో ఆ సమయంలో ఏం జరిగింది, వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశీయులు వాళ్ళ పట్ల ఏ విధంగా చూస్తూ ఉన్నారు, ఆ కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు, తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడటువంటి ప్రజలు వీరి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము, అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు యున్నుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి, కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అక్కడ ఏం జరిగింది ఆ ప్రాంతంలో, అయితే ఆమె 65 years ఉన్న శారా గారు ఆ వయసులో కూడా ఆమె చాలా సౌందర్య, షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ లేడీ ఈవెన్ అట్ 65 years old. ఆ వయసులో కూడా ఆమె ఎంతో అందమైనటువంటి స్త్రీ. సో ఆ యొక్క స్త్రీ తత్వాన్ని బట్టి, ఆ సౌందర్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ, అధికారులందరూ కూడా ఆమెను గుర్తించారు. ఆ న్యూస్ రాజుగారి వరకు వెళ్ళిపోయిందంటే అవి ఎంత మరి అందంగా ఉందో అనేది మనకు అర్థమవుతా ఉంది. ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె గురించి రాజు వరకు ఆ న్యూస్ వెళ్ళిపోయింది. సో ఇలాంటి సందర్భంలో రాజు తర్వాత ఆమెను అంతఃపురానికి తీసుకొని వచ్చి ఆయన గృహంలో పెట్టుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఆ కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరికి ప్రాబ్లం అరైజ్ అయింది అంటే శారా గారికి ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. భర్త విడిచిపెట్టి వేరే ప్రాంతంలో ఆమె ఇప్పుడు ఉండాల్సినటువంటి పరిస్థితి, రాజుగారి యొక్క అంతఃపురంలో ఉండాల్సినటువంటి పరిస్థితి, కొత్త ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆ ప్రాంతానికి సో రాజుగారు ఎందుకు మరి తన అంతఃపురాన్ని తీసుకుని వెళ్ళారంటే భారీగా చేసుకోవడానికి. సో అది ఆమె యొక్క పరిస్థితి అన్నమాట. సో అలాంటి సందర్భంలో అబ్రహాం గారు ఆమెను ఒక రిక్వెస్ట్ అడిగారు అనమాట. శారా గారితో ఒక రిక్వెస్ట్ చేసుకున్నారు. ఏంటి అంటే, నేను నీ భర్తను అనే విషయాన్ని మరి ఆ రాజుకి నువ్వు చెప్పకూడదు అని ఒక కండిషన్ ఆమె ముందు పెట్టారు. నువ్వు చెప్పినట్లయితే నన్ను వాళ్ళు చంపేస్తారు, కాబట్టి నువ్వు దయచేసి
నేను నీకు భర్తను అనే విషయాన్ని ఏమాత్రం కూడా తెలియపరచొద్దు అని చెప్పినప్పుడు సో అది చాలా మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఆమె ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉంది. సొంత భర్తే తను విడిచిపెట్టినట్లుగా అక్కడ మనం గమనిస్తా ఉన్నాం. అలాంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు భర్త విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఆమె పరిస్థితి అక్కడ ఇప్పుడు ఏం చేయాలో తెలియటువంటి పరిస్థితి అంతఃపురంలో. అలాంటి సందర్భంలో అంటే ఇక్కడ మనం అలాంటి సందర్భంలో కూడా ఆమె అబ్రహాం నా భర్త అనే విషయాన్ని ఎక్కడ కూడా బయలుపరచలేదు. రాజు గారికి ఎక్కడ కూడా ఆ విషయాన్ని తను చెప్పలేదు. ఎందుకంటే తన భర్తకి ఇచ్చినటువంటి ఆ భర్తను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తుంది తప్ప తన పరిస్థితి గురించి తను ప్రక్కన పెట్టి తన భర్తనే తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తను చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అది ఆమె యొక్క భయంకరమైన ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఆమె ఫేస్ చేసేటువంటి పరిస్థితి. సో ఏం జరిగింది అలాంటి సందర్భంలో? మరి దేవుడు ప్రామిస్ చేసినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనేది, కానీ ఆమె ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. మరి ఆ ప్రామిస్ని నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె ఉంది అన్నమాట. అలాంటి సందర్భంలో ఏం జరిగింది అని చూస్తే 17వ వచనం, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారికి మహావేదన చేత బాధించెను. సో ఎవరు ఇప్పుడు ఆ ఇనిషియేషన్ తీసుకున్నారు అని చూస్తే ఆమెను అలాంటి పరిస్థితుల్లో నుంచి తప్పించడానికి దేవుడే ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. సో వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు, ప్రతి పరిస్థితిలో నుంచి అయినా తప్పించే దేవుడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడే ఆ రాజు ఇంటిలో ఆ యొక్క మహావేదన కలుగు చేశాడు. ఎప్పుడైతే ఈమె అడుగు పెట్టిందో అంతఃపురంలో ఆ రోజు నుంచి ఆ యొక్క ఫరో కుటుంబంలో అది ఎంతో వేదన అనేది అక్కడ దేవుడు అక్కడ వాళ్ళకి కలుగు చేశాడు. మహావేదన చేత బాధించాను. యెహోవా దేవుడే ప్రత్యక్షంగా అక్కడ ఆ యొక్క వేదన కుటుంబంలో కలుగు చేయడాన్ని బట్టి ఫరో రాజు గారికి మొత్తం అర్థమైంది. ఈమె వచ్చినప్పటి నుంచే ఈ పరిస్థితి మనకి వచ్చింది, మన కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, అసలు ఎవరు వీళ్ళు అని గుర్తించేటట్లుగా దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఫరో ఆమెను ఏమాత్రం కూడా ముట్టలేదు. దేవుడు ఆ పరిస్థితిలో నుంచి తప్పించాడనమాట. వెంటనే దేవుడు ఫరో ఈ శారాను విడిచిపెట్టినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము. ఇంటికి తిరిగి భార్య శారా గారిని తన భర్త దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం 12వ అధ్యాయంలో. సో ఇక్కడ మనం శారా గారి గురించి ఏం తెలుసుకోవచ్చు? ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా తన భర్తను ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూసింది, కానీ తన గురించి తను ప్రక్కన పెట్టింది, కానీ తన భర్తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన ప్రయత్నం చేసింది. సో ఆదికాండము 16వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటాము. అది ఏంటి అంటే, అబ్రహాము భార్య అయిన శారీ అతనికి పిల్లలు కనలేదు. అప్పటికి ఆమె వయసు 75 years, 75 సంవత్సరాలు గడిచిపోయింది. సో దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేసినప్పటికీ ఫస్ట్ ప్రామిస్ చేసినప్పటికీ శారా యొక్క వయసు 60 సంవత్సరాలు, ఇప్పటికీ 75 years క్రాస్ అయిపోయింది. అంటే 15 years గడిచిపోయింది. సో దేవుడు ప్రామిస్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ 15 years గడిచిపోయింది, అయినా కూడా వాళ్ళకి పిల్లలు కలగలేదు. కాబట్టి ఆమె ఇప్పుడు ఆ సమస్యను తన చేతుల్లోకి తీసుకుంటూ ఉంది. సమస్య వచ్చినప్పుడు దేవుడి చేతిలో పెట్టాల్సినటువంటి ఆ పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంది. శారా టుక్ మ్యాటర్ ఇంటూ హిస్ ఓన్ హ్యాండ్స్ బై గివింగ్ హాగర్ టు అబ్రహాం. కాబట్టి ఆమె ఈ సమస్యను తను పరిష్కరించడానికి తన చేతుల్లోకి తీసుకొని తన సొంత ఆలోచన చేత పరిష్కరించాలని ప్రయత్నం చేసింది. ఇక్కడ ఆమె చేసినటువంటి ఆమె సొల్యూషన్ ఎలా ఉంది అంటే, నా వల్ల ఇంకా పిల్లలు కలగడం అనేది జరగదు కాబట్టి, నా వయసు ఉడిగిపోయింది కాబట్టి నా దాసి ద్వారా అబ్రహాముకి సంతానం అనేది కలుగుతుంది అని తను అలాంటి ఆలోచన, అలాంటి తను ప్లాన్ చేయడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎందుకు అలాంటి ఆలోచన ఆవిడకి వచ్చిందంటే, ఆ రోజులో ఉన్న కస్టమ్స్ ఏంటి అంటే, సంతానం లేనప్పుడు దాసి ద్వారా వచ్చే సంతానాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వారే సంతానంగా వాళ్ళు
పెంచుతూ వస్తారు. అది ఆ రోజుల్లో ఉన్న కస్టమ్స్. ఇక్కడ శారా గారు కూడా సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు కాకుండా కొంచెం ఆమె బయటకు వచ్చి కస్టమ్స్ ని ఫాలో అవడానికి ప్రయత్నం చేసింది అన్నమాట ఇక్కడ. సో చాలా సార్లు మనము కొన్ని సందర్భాల్లో చాలా దేవుడు ప్రామిస్ చేసినప్పటికీ కూడా అది జరగట్లేదు, కొంత వెయిట్ చేయలేకపోతూ ఉంటాం. చాలా సంవత్సరాలు గడిచిపోయింది, అవకాశాలు లేవు కాబట్టి ఆమె సొంత నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేయడానికి ఇష్టపడింది. తన దగ్గర దాసిని, హాగరు అనే దాసిని తీసుకుని అబ్రహాంకు భార్యగా చేసి ఆమె ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని ఈమె తన సంతానంగా, అబ్రహాం సంతానంగా తను అడాప్ట్ చేసుకోవడానికి అలాంటి ఆలోచన కలిగింది శారా. అది ఆమె యొక్క ఆలోచన. బట్ దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది, ఈమె యొక్క ప్రణాళిక వేరుగా ఉంది. సో ఇలాంటి చాలాసార్లు సందర్భాల్లో దేవుని ప్రణాళిక మనకి తెలిసినప్పటికీ కూడా పరిస్థితులను చూసి మనము మనం వేరే ఆలోచనలు తీసుకుంటా ఉంటాము. ఆయన యొక్క ప్రామిస్ ని మనము గుర్తున్నప్పటికీ కూడా దాన్ని మనం ఫాలో అవ్వలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా శారా గారికి అదే పరిస్థితి ఎదురైంది. ఆమె వయసును బట్టి ఆమెకి పిల్లలు కలిగే అవకాశం లేదు, కానీ మరి సంతానం కావాలి కాబట్టి ఆమె ఇలాంటి ఆలోచన కలిగి, ఆ రోజు నుండి కస్టమ్స్ ని బట్టి ఇలాంటి ఆలోచన కలిగి హాగర్ని భార్యగా, అబ్రహాంకు భార్యగా ఆమె చేసింది. తర్వాత వాళ్ళకి కలిగినట్టు సంతానాన్ని ఆమె తీసుకోవడానికి ఇష్టపడింది. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది అని చూస్తే, సో ఇక్కడ సమస్యని తన చేతిలోకి తీసుకుంది. మరి సొల్యూషన్ ఏమైంది అని చూసినట్లయితే అక్కడ ఆమె గర్భవతి అయింది. హాగరు అబ్రహాముతో కూడా వెళ్ళినప్పుడు హాగరు గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఆమె ఏ విధంగా ఉంది అంటే తన యొక్క యజమానురాలైనటువంటి శారాని చాలా చిన్న చూపు చూడడం అనేది మొదలుపెట్టింది. నేను శారా కంటే కూడా నేను చాలా గొప్ప వ్యక్తిని అని ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. దేన్ని బట్టి అంటే ఆమె గర్భం ధరించడాన్ని బట్టి శారాకు అర్హత లేదు కాబట్టి శారా కంటే నేనే చాలా గనురాల్ని అని తనకు తానుగా హెచ్చించుకుంది. సో అలాంటి సందర్భంలో తను తాను హెచ్చించుకోవడాన్ని బట్టి శారాకి చాలా మనోవేదన కలిగింది. చాలా సార్లు శారాని ఆమె తోలునాడుతూ ఉండేది. సో ఇవన్నీ చూసినప్పుడు శారా ఏం చేసింది అలాంటి సందర్భంలో? హాగరు తనని చిన్న చూపు చూసినప్పుడు శారా ఎలా రియాక్ట్ అయింది అని మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూద్దాము. 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగుటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచనమైన దాని నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అనెను. ఆమె రియాక్షన్ ఎలా ఉంది? తనే ప్లాన్ చేసింది ఇదంతా కూడా. బట్ చిన్న ముళ్ళు గుచ్చగానే, ఆమెకు చిన్న ముళ్ళు గుచ్చగానే ఆమె రియాక్షన్ ఎలా మారిపోయింది, ఆమె యొక్క ఆలోచనలు ఎలా మారిపోయాయి అని చూస్తే చివరికి ఆమె తన భర్తనే తోలునాడు అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ఉసురు నీకు తగులును, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక. అది ఆమె తన భర్తతో అన్నటువంటి మాటలు అన్నమాట. ఎంత భయంకరంగా ఆమె పెద్ద పదాలను వాడుతుంది ఇక్కడ. హాగరును వివాహం చేసుకోమని చెప్పింది శారానే. తర్వాత చిన్న ముళ్ళు గుచ్చగానే, శారాకి చిన్న ముళ్ళు గుచ్చగానే తిరిగి రివర్స్ ఎవరిని అంటుందంటే తన భర్తనే మళ్ళా తను తోలునాడు అనేది ఇక్కడ చూస్తాం. చాలాసార్లు మనమే చాలా ఫ్యామిలీస్లో కానీ ఎక్కడైనా సిచ్యువేషన్స్లో మనమే చాలా ప్లాన్స్ చేస్తూ ఉంటాం. అది సక్సెస్ కాలేనప్పుడు ఎదుటి వాళ్ళని మనం ఎక్కువగా వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. హస్బెండ్స్ని బ్లేమ్ చేస్తూ ఉన్న పరిస్థితులు ఉంటే పిల్లల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. బట్ సో ఇక్కడ కూడా ఎందుకంటే ఒక పెయిన్ కలగగానే మన యొక్క డెసిషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, ఓర్పు సహనం అనేది కోల్పోతూ ఉంటాం. బట్ దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు, డిఫికల్టీస్ వచ్చినప్పుడు మనము ఓర్పుతో సహనంతో ఆయన చేతుల్లో పెట్టాలి తప్ప
ఈ విధంగా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది అది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇక్కడ షారా గారి యొక్క లైఫ్లో ఇక్కడ మనము ఒక నెగిటివ్ క్యారెక్టర్ అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటాం. అఫ్ కోర్స్ ఎవరైనా 100% ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఎంత దైవభక్తి ఉన్నప్పటికీ, ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా మానవ నైజం అనేది మనలో ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ అనేది లేరు. ఎందుకంటే బైబిల్లో చెప్పిన అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతున్నారు. కాబట్టి ఏదో రూపంలో మనలో ఆ యొక్క నెగిటివ్ యాటిట్యూడ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఇక్కడ షారా గారి జీవితంలో కూడా అదే ఒక సామాన్యమైనటువంటి మనిషికి ఉండేటటువంటి ఎమోషనల్ ఫీలింగ్సే ఆమె కూడా ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం అనేది గమనిస్తూ ఉన్నాము. బట్ దేవుని శక్తితో వాటిని జయించగలం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వెంబడిస్తూ ఉంటామో, ప్రార్థనాపూర్వకంగా ఒక సమస్యను ఆయన ముందు పెట్టుకుంటామో, అప్పుడు మనలో ఆ యొక్క ఓర్పు సహనం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి డిఫికల్టీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఏదైనా సక్సెస్ మన జీవితంలో మరి కలగలేనప్పుడు, అనుకున్నది జరగలేనప్పుడు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా, మరి మనల్ని మనం కించపరచుకోకుండా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడే ఒక సొల్యూషన్ అనేది మనకి ఇస్తారు. సో ఇక్కడ మనం షారా జీవితంలో అదే మనం ఇక్కడ గమనించాము. కాబట్టి ఆమె మరలా అట్లాగా భర్తను ఆ విధంగా కించపరిచినప్పటికీ కూడా తర్వాత ఆమె షారా హాగర్ను మరలా తను చేర్చుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరలా హాగరు తన గర్వాన్ని తను విడిచిపెట్టినప్పుడు మరలా షారా హాగర్ను చేర్చుకోవడం, తర్వాత వాళ్ళకి సంతానం కలగడం, తర్వాత ఇష్మాయేలుని పేరు పెట్టడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. సో అట్లాగా ఇష్మాయేలు తను చేర్చుకున్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఒకవేళ విశ్వాసంగా మనలో ఎన్నో పొరపాట్లు ఉన్నప్పటికీ మనం తగ్గించుకొని మన తప్పును మనం తెలుసుకొని మరి దేవుని ఎదుట క్షమాపణ మనం అడిగినప్పుడు దేవుడు కృపామయుడు కాబట్టి తిరిగి మన యొక్క దోషాలన్నింటినీ కూడా ఆయన కడిగి వేసి ఆయన మనం పవిత్రులుగా చేసి ఆయన యొక్క సారూప్యంలోనికి మనకు మార్చగలిగినటువంటి దేవుడు మన పక్షంగా మనకున్నాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నుంచి మనం దేవునిలో నుంచి ఆ సమస్యను చూడాలి. కానీ మనము సమస్యనే చూసినట్లయితే మనం ముందుకు కొనసాగలేము. చాలా మన యొక్క ఎమోషనల్గా, ఫిజికల్గా చాలా మనము వీక్నెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మనము ఆయన ముందు పెట్టుకోవడం, ప్రార్థనాపూర్వకంగా ఆయన మనం అప్రోచ్ అవడం అనేది మనం అలవాటు చేసుకున్నప్పుడు దేవుడు ఎంతగానో సమస్యల నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తూ ఉంటాడు. సో ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనం, మరియు దేవుడు నీ భార్య అయిన షారయి పేరు షారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు షారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనములు రాజులు ఆమె వలన కలుగునని అబ్రహాముతో చెప్పాను. సో ఇది షారా గారి పట్ల దేవుడు ప్రవచించినటువంటి, యెహోవా దేవుడు పలికినటువంటి వాగ్దానం అన్నమాట. సో ఇక్కడ నుంచి ఆమె పేరు షారయి కాకుండా షారాగా మార్చమని దేవుడు అబ్రహాంతో తెలియచేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. షారయి అనే పదానికి అర్థం ఏంటి అంటే యువరాణి, నా యువరాణి. అబ్రహాము యొక్క భార్య పేరు షారయి. షారయి అనే పదానికి అర్థం నా యువరాణి. బట్ దేవుడు షారయి అని పిలవద్దు, షారా అని పిలవమని అబ్రహాంతో చెప్పాడు. షారా అనగానే అర్థం ఏంటి అంటే యువరాణి, అందరికీ యువరాణి. సో ఇక్కడ నుంచి ఇప్పటి వరకు అబ్రహాం జీవితంలో మాత్రమే ఆమె ఒక రాణిగా, ఒక యువరాణిగా ఉంది. బట్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆమె ఒక తల్లిగా ఉండబోతుంది. అందరికీ ఆమె ఒక తల్లిగా ఉండబోతుంది. కాబట్టి ఆమె పేరు షారా అని మార్చవలసిందిగా దేవుడు అబ్రహాంతో పలికినట్లుగా మనం ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. షారా అనగా యువరాణి అని అర్థం. అందరికీ కూడా ఆమె తల్లిగా, ఒక యువరాణిగా దేవుడు ఆమెకు ఆధిక్యతను అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆమె గర్భవాసంలో నుంచి కుమారులు కలిగినట్లు చేస్తానని దేవుడు మరొకసారి వాళ్ళకి అక్కడ షారా పట్ల ఆయన ప్రామిస్ చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది షారా గారి పట్ల యెహోవా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. సో ఇలాంటి సందర్భంలో ఒక 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మనం మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో
అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. సో అక్కడ ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు మమ్రే అనే ప్రాంతంలో సింధూర వనంలో అబ్రహాము భార్య అక్కడ వాళ్ళు గుడారం వేసుకొని అక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఆ యొక్క సందర్భంలో అది ఇట్స్ వెరీ హాట్ డే, ఎండవేళ. ఆ సమయంలో యెహోవా దేవుడు వాళ్ళ ఇంటికి ఆ యొక్క గృహాన్ని దర్శించినప్పుడు వెంటనే అబ్రహాము వాళ్ళకి విందు చేయడానికి ఇష్టపడతాడు. వెంటనే షారాకు ఒక ఆజ్ఞ ఇస్తాడు, త్వరగా వెళ్ళి షారా యుద్ధకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. సో అక్కడ సందర్భం చూస్తే భయంకరమైనటువంటి మధ్యాహ్న సమయము, ఎండ వేళ. వచ్చేటువంటి బంధువులకు కుక్ చేయమని చెప్తా ఉంటాడు అనమాట. సో అలాంటి సందర్భంలో తర్వాత అక్కడ ఒక పశువును వధించి అక్కడ వాళ్ళకి విందు చేయటానికి అన్నీ కూడా సిద్ధపరచమని షారా గారికి చెప్పినప్పుడు వెంటనే ఆమె ఆ యొక్క పనంతా కూడా ముగించుకొని అదంతా కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి భోజన పదార్థాలన్నీ కూడా ఆమె సిద్ధపరిచి సమయానికి అందిస్తుంది అనమాట. సో ఎక్కడ కూడా ఆమె వయసు ఇప్పటికీ చూస్తే 70 years. అలాంటి సందర్భంలో 70 years ఆమె క్రాస్ అవుతున్న ఆ వయసులో ఆమె వెంటనే కూడా భర్త మాటకు విధేయత చూపించి వచ్చిన వాళ్ళకి ఆమె హాస్పిటాలిటీ చూపించడానికి ఎంతో ఇష్టపడింది. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఆతిథ్యం ఇయ్య మరొకటి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇయ్య మరొకటి, హాస్పిటాలిటీ. సో వాళ్ళకి ఏది అవసరమో దాన్ని ప్రొవైడ్ చేయడం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆయన మాట్లాడినటువంటి ఒక మాట, ఒక హెచ్చరిక. ఆతిథ్యం ఇయ్య మరొకటి, ఇది స్త్రీకి ఉన్నటువంటి ఒక బాధ్యతగా మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి మనం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉంటుంటే ఎంతో మంది ఫ్యామిలీస్, మన సరౌండింగ్స్, మన నైబర్స్, మన చర్చ్ మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, చాలా మంది మన ఫ్రెండ్స్ చాలా మంది సిక్ అవుతున్నారు కరోనాతో ఎఫెక్ట్ అయ్యి. సో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ అందరూ కూడా మరి ఇంక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నటువంటి కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాము. సో అలాంటి మరి సందర్భాలు మనం చూసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతా ఉన్నాము? ఒక స్త్రీగా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? అలాంటి వారికి మనం ఏదైనా చేయగలుగుతూ ఉన్నామా? ఇలాంటి సందర్భంలో ఒక ఫ్యామిలీకి కనీసం ఎవరైనా ఫ్యామిలీస్కి మనం ఏదైనా మనం హెల్ప్ చేయగలుగుతూ ఉన్నామా? ఒకరోజు మనం వాళ్ళకి ఏదైనా ఫుడ్ మనం ప్రొవైడ్ చేయగలుగుతూ ఉన్నామా? సో ఇదే కదా దేవుడు మన నుంచి ఆశించేది, ఆయన వాక్యానుసారంగా జీవించడం, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆతిథ్యం ఇవ్వడం అనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి సో ఇలాంటి సందర్భాల్లో మన యొక్క స్త్రీగా మన యొక్క పాత్ర ఏ విధంగా మనం పోషించగలుగుతూ ఉన్నాం? ఇలాంటి కరోనా సిచ్యువేషన్స్, COVID-19 సందర్భంలో మన యొక్క బాధ్యత మనం ఏ విధంగా చేయగలుగుతూ ఉంటున్నాము? సో 18వ అధ్యాయంలో ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే సో వారికి ఆతిథ్యం ఇవ్వడం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. తర్వాత వారి ఒక ప్రామిస్ వాళ్ళ ముందు పెట్టారనమాట. మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదేమో, అప్పుడు నీ భార్య అయిన షారా కుమారుని కనునని చెప్పాను. సో ఇలా చెప్పగానే నెక్స్ట్ ఇయర్కి మేము వచ్చినప్పటికీ నీ భార్య ఒక కుమారుని కంటుంది అని చెప్పగానే ఆమె వెంటనే నవ్వుతుంది. ఎందుకంటే ఆమె యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే సంతానాన్ని కనగలిగేటువంటి స్థితి ఫిజికల్గా అంత స్ట్రెంగ్త్ లేదనమాట. సో ఎలాంటి సందర్భంలో ఈ ప్రామిస్ వాళ్ళు ఇచ్చినప్పుడు, వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఆమె నమ్మడానికి కొంచెం కష్టమైనటువంటి పరిస్థితులు. చాలాసార్లు పరిస్థితులను బట్టి మనం కొన్ని వాగ్దానాలు నమ్మలేకపోతూ ఉంటాం. అయినప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా ఆయన అద్భుతంగా, ఆశ్చర్యంగా తన కార్యాలను, ఆయన తన చిత్తాన్ని జరిగించే దేవుడు. ఆ యొక్క విశ్వాసంలో మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఊహలకు అందినటువంటి కార్యాలు ఆయన జరిగిస్తూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ మనం ముందుకి వెళ్ళినట్లయితే 20వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే
అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు మారునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గూర్చి ఇవి నా చెల్లెలను చెప్పిన గనుక గెరారు రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకును. మరలా వీళ్ళు కాదేశు అనే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ వస్తూనే ఉన్నారు. అదే సందర్భంలో మరలా అబ్రహాము షారా మరలా వేరే ప్రాంతానికి వాళ్ళు కాదేశు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రాజు పేరు అబీమెలెకు. అబీమెలెకు మరలా షారాను బట్టి షారా అప్పటికి ఆమె సౌందర్యతగా ఉండడాన్ని బట్టి అబీమెలెకు షారాని మళ్ళా తన ఇంటికి పిలిపించుకుంటాడు, భారీగా చేసుకోవడానికి తనను ఆహ్వానిస్తాడు తన ఇంటికి. సో అలాంటి సందర్భంలో మరలా వాళ్ళు మరొకసారి అబ్రహాము షారాతో చెప్తారు, మరలా చెల్లెలని చెప్పమని చెప్తాడు. యాక్చువల్గా ఒక వరుసలో షారా అబ్రహాంకు చెల్లెలు, బట్ ఇట్ ఈస్ హాఫ్ ట్రూత్ ఓన్లీ. ఇది సగం మాత్రమే నిజం. మరొక సగం ఏంటి అంటే ఆమె భార్య. సో అక్కడ ఇద్దరు కలిసి అబ్రహాము షారా ఇద్దరు కలిసి వాళ్ళు అక్కడ ఒక నిజాన్ని దాచిపెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇది సెకండ్ టైం మళ్ళా ఇదే ప్రాబ్లం ఆల్రెడీ ఒకసారి గడిచిపోయిన వాళ్ళ జీవితంలో అదే ప్రాబ్లం మళ్ళా వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు సగం నిజమని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నారు. బట్ మనం ఒకవేళ దైవపరంగా గమనించినట్లయితే మనం ఇప్పుడు కూడా నిజాన్ని చెప్పడం అనేది దేవుని యొక్క చిత్తం. సగం నిజాన్ని దాచిపెట్టడం అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. బట్ ఇక్కడ ఇద్దరు కలిసి అబ్రహాము షారా ఇద్దరు కూడా దేవుని అని విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా పరిస్థితులను బట్టి వాళ్ళు భయంతో తప్పించుకోవడానికి అదొక మార్గంగా అక్కడ రాజుని రిసీవ్ చేయడానికి, మోసం చేయడానికి, నమ్మించడానికి అక్కడ వాళ్ళు ఒక నిజాన్ని దాచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. సో దాన్ని బట్టి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అంటే, సో వాళ్ళు చేసేటువంటి ఆ దోషాన్ని బట్టి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అంటే రాజు షారాని భారీగా చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో అలాంటి సందర్భంలో ఏం జరిగింది అని చూస్తే, అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసి నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను ఆమెను ముట్టనియలేదు. అక్కడ రాజుతో దేవుడు ప్రత్యక్షంగా దర్శనంలో కనిపించి స్వప్నమందు, సో ఆ సందర్భంలో దేవుడు ఏ విధంగా తప్పించాడు, షారాని ఏ విధంగా తప్పించాడు, దేవుడే అక్కడ తను తప్పుకున్నాడు. సమస్య వచ్చినప్పుడు భర్త ప్రక్కకు వెళ్ళిపోయాడు. తను కూడా ఆ సమస్యల నుంచి బయటపడలేనటువంటి పరిస్థితి షారాది. మరి ఇలాంటి సందర్భంలో ఆ సమస్యకు సొల్యూషన్ ఏ విధంగా వచ్చింది అని చూస్తే దేవుడే అక్కడ షారాని విడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా దేవుడు షారాని విడిపించాడని చూస్తే ప్రత్యక్షంగా మరి అబీమెలెకు రాజుకు స్వప్నంలో కనిపించి అన్నిటినీ కూడా దేవుడు చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాము. షారా అబ్రహాము భార్య అని ఆమె విడిచిపెట్టవలసిందిగా స్వప్నంలో దేవుడు మరి అబీమెలెకు రాజుకు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో అందుని బట్టి అంత మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ ఒకవేళ మన చరిత్ర కానీ గమనించినట్లయితే ఏ విధంగా దేవుడు తప్పించాడు అని చూస్తే చాలా అద్భుతంగా దేవుడు షారాను అక్కడ తప్పించాడు. చాలా రోజులు షారా అక్కడ అంతఃపురంలో ఉంది. చాలా సార్లు రాజు షారా దగ్గరకు వచ్చినప్పుడు రావడానికి నిర్ణయించినటువంటి రోజున ఏం జరుగుతూ ఉండేది అంటే, చరిత్ర మనం గమనించినట్లయితే ఏం జరుగుతూ ఉండేదంటే, ఏ రోజైతే రాజు షారా గదిలోనికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాడో ఆ రోజు ఏం జరుగుతూ ఉండేదంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇంకా రాజుకు చాలా మంది భార్యలు ఉండేవారు. ఏదో ఒక భార్యకి ఏదో ఒక గర్భం ఉడిగిపోవడం, గర్భం అనేది పోవడం అనేది జరుగుతూ ఉండేది, గర్భస్రావం జరుగుతూ ఉండేది. అదే సందర్భంలో ఆ గృహంలో స్త్రీలకందరికీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉండేది అనమాట. ఆ విధంగా వెంటనే రాజు షారా దగ్గరికి వెళ్ళాల్సినటువంటి ఆ పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక రోజు ఎప్పుడైనా డిసైడ్ చేసుకొని మళ్ళీ షారా దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మరలా తర్వాత ఇంట్లో ఏదో ఒక స్త్రీకి మరలా ఏదో గర్భాన్ని పోవడం అనేది ఇక్కడ
దేవుడే ప్రత్యక్షంగా కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ముట్టనీయలేదన్నమాట. షారాను ముట్టకుండా, రాజు షారాను ముట్టకుండా ఆ విధంగా ఆపడం, ఏదో ఒక కార్యం ఆ ఇంట్లో జరిగించి ఒక ఆటంకాన్ని పెట్టి షారా దగ్గరకు వెళ్లకుండా దేవుడే ప్రత్యక్షంగా అక్కడ ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. చాలాసార్లు సందర్భాల్లో ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఈ సమస్య నుంచి నేను బయటపడడానికి ఎలాంటి అవకాశాలు లేవు అన్న సందర్భంలో కూడా దేవుడు ఆశ్చర్యంగా ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు ఆశ్చర్యంగా అద్భుతంగా మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. మనకి తెలియకుండానే ఆయన ప్రణాళిక మన వెనుక జరిగిపోతా ఉంటుంది. నేను ఒక్క సందర్భాన్ని మీ మధ్య నేను షేర్ చేసుకొని ఇష్టపడతా ఉన్నాను. అదేంటి అంటే మా హస్బెండ్కి ఒక 4 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసాం, రోహిణి హాస్పిటల్లో. అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే బ్రెయిన్కి సర్జరీ చేయాలన్నారు. ఆ సందర్భంలో మేము ఏం చేసామంటే ఒక ఆలోచన వచ్చింది, ఇంకా డాక్టర్ ఇంకా రావట్లేదు, లేట్ అయిపోతుంది కాబట్టి మనం వేరే హాస్పిటల్ షిఫ్ట్ అయిపోదామని మేము అక్కడ నుంచి రోహిణి హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోయాం. మేము షిఫ్ట్ అయిపోయిన తర్వాత మాకు తెలియదు ఏంటి డాక్టర్ రావట్లేదు, ఏంటి ప్రభు మా పరిస్థితి, డాక్టర్ లేకపోతే ఇప్పుడు ఎట్లాగా లేట్ అయిపోతుంది, మాకు డాక్టర్ లేకుండా అయిపోయింది ఈ హాస్పిటల్లో, మా పరిస్థితి ఏంటి, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామని మేము కొంత టెన్షన్ పడతా ఉన్నాము. డాక్టర్ ఉంటే బాగుండేదని మేము ఆశపడతా ఉన్నాము. కానీ మాకు తెలీదు అవి ఎందుకు ఆ రోజు డాక్టర్ ఆ రోజు మాకు అవైలబుల్గా లేరు అంటే దేవుడి ప్రణాళికనే తర్వాత అర్థమైంది. ఎందుకంటే మేము హాస్పిటల్ నుంచి మేము వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము విన్న విషయం ఏంటి అంటే రోహిణి హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. మేము వచ్చిన తర్వాత అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎక్కడ వార్డులో అయితే అడ్మిట్ చేశారో, ఏ వార్డులో అయితే రోహిణి హాస్పిటల్లో మేము ఫస్ట్ అడ్మిట్ అయ్యామో అదే వార్డులో ఫైర్ యాక్సిడెంట్ అయింది. తర్వాత ఈయన సర్జరీ ఏ ప్లేస్లో అయితే చేయాలో అదే ప్లేస్లో సర్జరీ జరుగుతున్నటువంటి ఆ వ్యక్తి మరి కాలిపోవడం అనేది చూసామన్నమాట. ఒకవేళ మేము అదే హాస్పిటల్లో ఉండుంటే, అదే వార్డులో ఉండుంటే అదే సమయానికి ఈయనకి సర్జరీ జరుగుతూ ఉండేది. సో అది చాలా భయంకరమైన పరిస్థితి. అంతా మాకు తెలియదు, నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు. కాబట్టి దేవుడు అద్భుతంగా మేము అక్కడ నుంచి ఆ ముందు రోజే షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోవడం అనేది దేవుడు మాకు తెలియకుండానే ఆ కార్యాన్ని జరిగించారు. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి సహాయం దొరకట్లేదు, ప్రార్థిస్తున్నాం కానీ ఎక్కడ సహాయం దొరకట్లేదు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది. భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది. ఏం జరగబోతుంది అనేది ఆయనకి తెలుసు కాబట్టి, ఎలా తప్పించాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆ విధంగా మమ్మల్ని ఆ సమయంలో చాలా పెద్ద ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. కానీ డాక్టర్ లేకపోవడాన్ని బట్టి మేము అనుకున్నాం, దేవుడు ఏంటి ప్రార్థన ఇంత చేసినా మేము ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మాకు డాక్టర్ అవైలబుల్గా లేరు అనుకున్నాం. కానీ డాక్టర్ అవైలబుల్గా లేకపోవడం అనేది దేవుడి ప్రణాళిక అనేది మాకు అర్థమైంది. ఆ ప్రమాదం తప్పించడానికి దేవుడు అలాంటి మరి కార్యాలు మా జీవితంలో చేశాడు. కాబట్టి దేవుడు మన పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేసే దేవుడు. అది మనకి తెలియదు కానీ ఆయన వెనుకుండి మనకు అన్ని మరి సమస్తాన్ని సమకూడి జరిగించేటటువంటి దేవుడు. దేవుని ప్రేమించే వారికి సమస్తంలో సమకూడి జరుగును అని సెలవిచ్చినట్లుగా దేవుడు అలాంటి కార్యాలు మా జీవితంలో మరి జరిగించాడు. దేవునికే మహిమ కలుగును గాక. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే షారా జీవితంలో 21వ మరి అధ్యాయానికి వచ్చినప్పటికీ యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి, అతని ముసలితనంలో అతనికి కుమారుని కనెను. నిజంగా దేవుడు చేసేటువంటి మాట, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అది ఎలాంటి సందర్భం అయినప్పటికీ కూడా, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి అది అయినప్పటికీ కూడా ఆయన నిజంగా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా. సో షారా జీవితాన్ని బట్టి మనం చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతూ ఉంటాము. ఏంటి అంటే షారా తన యొక్క దేవుని మాటను నమ్మింది. తన భర్త ఏ దేవుడిని అయితే అనుసరించి నిజమైన దేవుడిని తెలుసుకొని ఆయనకు వాగ్దానాన్ని తను నమ్మినప్పుడు తను కూడా తన భర్త యొక్క అడుగుజాడలో నడిచింది. దేవుని యందు, నిజ దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసంతో ముందుకు కొనసాగింది. తన భర్త మాటకు విధేయత చూపినటువంటి వ్యక్తిగా షారాను మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఇంకా రెండవ
అంశంగా ఆమె గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆమె తన మాటకు మాత్రమే కాదు కానీ తన కుటుంబ సభ్యులందరికీ కూడా అందరినీ కూడా తను చేర్చుకుంది. లోతుని కూడా తను ఎంతో మరి తన కుటుంబంతో కలిసి లోతు కుటుంబంతో కూడా వాళ్ళు కలిసి ఉన్నారు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్తో కూడా గుడ్ రిలేషన్షిప్ ఆమె కలిగి ఉంది. భర్తతోనే కాకుండా తన భర్త బంధువులతో కూడా ఆమె సరైనటువంటి సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. షీ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ with her family members, not only her husband but also all the family members. She had a good relationship. ఓకే. అండ్ రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె దేవుని యొక్క తన భర్తను కాపాడుకోవడానికి ఎంతో ఇష్టపడింది, తను ప్రయాసపడింది. షీ వాంట్ టు ప్రొటెక్ట్ హర్ హస్బెండ్. ఎలాంటి సందర్భంలో తనను తాను కోల్పోయినప్పటికీ కూడా తన భర్తను కాపాడుకోవాలనేటటువంటి షీ హ్యాడ్ ఎ గుడ్ కన్సర్న్ అబౌట్ హర్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి అంత ఆమె కన్సర్న్ కలిగిన వ్యక్తిగా, కుటుంబం పట్ల కన్సర్న్ కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే హాగరు పట్ల తను కఠినంగా ప్రవర్తించినప్పటికీ కూడా తిరిగి ఆమె హాగరుని మళ్ళా తను తిరిగి చేర్చుకుంది. తన తప్పును సరిచేసుకునే వ్యక్తిగా కూడా మనం ఇక్కడ శారాను మనం చూస్తూ ఉంటాము. ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక దోషం ఉంటూనే ఉంటుంది. అయినప్పటికీ తన తప్పును తను గుర్తెరిగి మరి హాగరుని తిరిగి తను చేర్చుకొని ఇష్మాయేలుని తను చేర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తన మిస్టేక్స్ ని తను రెక్టిఫై చేసుకునే వ్యక్తిగా, తిరిగి ప్రేమించే వ్యక్తిగా తను ఉన్నట్లుగా ఉంటుంది. ఎమోషనల్ గా తను కొంత మారినప్పటికీ కూడా తను రెక్టిఫై చేసుకుని అందరినీ ప్రేమించే వ్యక్తిగా ఉంది. తనని తక్కువగా చూసేవాడు, నీచంగా తనని తక్కువగా చూసిన వ్యక్తిని కూడా తను తిరిగి హత్తుకొని చేర్చుకునేటటువంటి వ్యక్తిగా, అంత ప్రేమించినటువంటి వ్యక్తిగా మనం శారాను చూస్తా ఉన్నాం. సో షీ లవ్స్ అదర్స్ సో మచ్. ఆమె చాలా ఎదుటి వారిని ప్రేమించే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే దేవుడు ఆమెను ఎంతగానో అద్భుతంగా ఆ రాజు చేతిలో, ఇద్దరు రాజుల చేతిలో నుంచి దేవుడు ఆమెను తప్పించాడు. ఆమె పవిత్రంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని ఆమె పట్ల ప్రణాళికను దేవుడు నెరవేర్చాడు. అంతేకాకుండా ఇంకా 4వ అంశంగా మనం చూసినట్లయితే దేవుడు ఆమె జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఆమె ఇష్టపడింది. సో ఆమె యొక్క శరీరం ఆమెకు సహకరించదు. కుమారుని కనడానికి ఆమె శరీరం ఆమెకు సహకరించలేని పరిస్థితుల్లో కూడా ఆమె ఎంతో సంతోషంతో దేవుని చిత్తాన్ని చేసింది. కాబట్టి తను దేవుని చిత్తాన్ని చేసినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గమనిస్తూ మనం ఉన్నాము. సో ఇంత గొప్ప మరి యొక్క జీవితాన్ని కలిగినటువంటి శారాను బట్టి మనం ఎన్నో విషయాలు శారా కుటుంబం నుంచి, మనం శారా జీవిత చరిత్రల నుంచి తెలుసుకొని మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళంగా, దేవునికి ఆయన ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో తెలుసుకుని ప్రతి దినం కూడా ప్రార్థన ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఆయన చిత్తాన్ని చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన హెచ్చించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఇక్కడ మనం శారా యొక్క జీవితంలో దేవుడి గురించి కూడా దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి సమస్తము సాధ్యము అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సిఎస్ఐ కమిటీ మెంబర్స్ వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. పరిశుద్ధుడా 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 నా తండ్రి, నా దేవ, నా రక్షక, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. మరి నాయన ఈ కాలంలో నాయన మరి నా తల్లి సమయాన్ని బట్టి విబిఎస్ జరుగుతుండగా నా తండ్రి మరి శారా గురించి విన్నాము నాయన. నీకు స్తోత్రాలు నా దేవ. నువ్వెంత గొప్ప స్త్రీగా నా తండ్రి ప్రభువా యేసుక్రీస్తు నాయన, నీవు పుట్టకముందే శారాను నువ్వు ఎన్నుకున్నావు తండ్రి. అబ్రహాంకు సహాయకారిగా మరి దానంగా నువ్వు ఇచ్చిన శారాను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆమె నా తల్లి గృహమునందే ప్రభువా నాయన ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా చేసావు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు గొప్ప దేవుడా, నీకు స్తుతులు. అబ్రహాము శారా అయితే నా ప్రభువా
మరి వృద్ధాప్యం వరకు కలిసి జీవించినట్టుంది నాయన. వారి కలిసి సాహస జీవనాన్ని బట్టి నేను కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. వారి కుటుంబము నా తండ్రి, మరి నా తండ్రి నాయన, మరి ప్రభు వయసు ఉడికిపోయినాక చక్కని ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా ఇచ్చావు. నువ్వు చేసిన వాగ్దానంలో నా తండ్రి ఆకాశ నక్షత్రాల వలె నా సంతానం అభివృద్ధి పరుస్తానని సెలవిచ్చిన తండ్రి ఇస్సాకును ఆ బిడ్డలకు ఇచ్చావు తండ్రి. అందరూ నవ్వునట్లుగా ఆ వాక్యం విని సంతోషించినట్లుగా వారి హృదయంలో నా తండ్రి మరి ప్రభు ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకొని మాదిరికరంగా జీవించినట్లు మరి నా తండ్రి విన్న ప్రతి నా తండ్రి స్త్రీల మైత్రి బిడ్డలో ఆ వారి హృదయంలో షారాను అబ్రాహ్మణు ఉంచిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలభరితమైన జీవితము ఆ కుటుంబం జీవించినందుకు వందనాలు యేసయ్య. మేమందరం కూడా అబ్రహాము షారా సంతానమే నాయన, ఇశ్రాయేలుగా మార్చిన తండ్రి. మరి నా ప్రభు ఇశ్రాయేలును మరి నా తండ్రి ఆశీర్వదించిన తండ్రి నీకు స్తోత్రాలు. యోధా దేశంలో బెత్లెహేము గ్రామంలో నాయన నువ్వు యేసుక్రీస్తుగా జన్మించావు. కన్య మరియమ్మ గర్భంన అందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు. మా కొరకు చనిపోయి తిరిగి లేచిన తండ్రి నీకు స్తోత్రాలు. మరణం గెలిచిన తండ్రి, పునరుత్థానుడైన తండ్రి నాయనా నీకు స్తోత్రాలు. నాయనా నువ్వు నా తండ్రి ఆనాడు శిష్యులో కనబడిన తండ్రి నీకు స్తోత్రాలు. షారా జీవితము ప్రభువా ఎంతో మాదిరికరంగా ఉంది నాయన నా తండ్రి యేసయ్య. మరి అనేకులకు జనములకు తల్లి అని ప్రభువా మరి నా తండ్రి ఆశీర్వదించావు. మరి నా తండ్రి ఆ ఆశీర్వచనాలు మేము అందరికి పంచినట్టు సహాయం చేయమని అడుగుతున్నాను నా తండ్రి నీకు స్తోత్రాలు. అలానే షారా ప్రభువా నా తండ్రి నాయనా నీకు స్తోత్రాలు. మరియు నాయన ఎంతోమంది స్త్రీలు షారాను చూసి మాదిరికరంగా బ్రతుకుతున్నారు వాక్యం విని. నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమె ఆశీర్వదించే తల్లిగా ఉంది ప్రభువా. అలా మేము షారాలాగా నా తండ్రి మరి ఇతరులకు ప్రభు ఇతరులను ఆశీర్వదించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను నాయనా నీకు స్తోత్రాలు. ఇక్కడ ఈ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడున్న బిడ్డలందలాగా నా తండ్రి మరి ఇతరులకు ప్రభు ఇతరులను ఆశీర్వదించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను నాయనా నీకు స్తోత్రాలు. ఇక్కడ ఈ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన దేవా ప్రభువా. మా జీవితములను కూడా నాయన మరి నా తండ్రి మేము మా కుటుంబంలో వచ్చి వారిని పోవారికి ప్రార్థించే బిడ్డలుగా ప్రార్థించే తల్లులుగా తయారు చేయమని అడుగుతున్నాం నాయన నీకు స్తోత్రాలు. నాయన మరి మా పిల్లలు కూడా ప్రార్థించే బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేసి కృప చూపించమని నా ప్రార్థన విన్నపములు మీరు విన్నందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అతి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.